ఇద్దరు నుంచి నుంచొని మా మాటలు వింటూ ఈ ప్రెస్కి ఇంటరాక్షన్కి మీరందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. సో మా ఈ యువత, తెలంగాణ యువత ఈ ప్రాజెక్ట్ని ఎందుకు అపోజ్ చేస్తుందని చెప్పి ఇంతకుముందు మా టీం మెంబర్ కూడా రుచిత్ కూడా చెప్పాడు. అండ్ ఎందుకు అపోజ్ చేస్తున్నామో దాన్ని అంతా ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. కాకపోతే అసలు మూసి ఎట్లా పొల్యూట్ అవుతుంది, ఏ ఫ్యాక్టరీ వేస్ట్, ఏ ఇండస్ట్రియల్ వేస్ట్, ఫార్మాసిటికల్ వేస్ట్ ఇందులో కలుస్తుంది అనేదానికి ఒకసారి మనం ఆలోచించాలి. ఇంత హార్మ్ఫుల్ వేస్ట్ ఈ సిటీ చుట్టుపక్కల ఉన్న అవుట్స్కట్స్లో ఉన్న ఇండస్ట్రియల్ వేస్ట్, ఫార్మాసిటికల్ వేస్ట్ చాలా మటుకు ఈ మూసిలో కలుస్తుంది. దీన్ని ఆపడానికి ఎందుకు గవర్నమెంట్ ప్రయత్నించట్లేదు అని చెప్పి మనం ఆలోచించాలి. మనం రీసెంట్ సర్వే చూస్తే 2019 to 2020 ఇన్ జస్ట్ 1 year 3 lakh టన్స్ ఆఫ్ ఫార్మాసిటికల్ వేస్ట్ మూసిలో కలిసింది. దీన్ని ఎందుకు ఆపలేదు గవర్నమెంట్? దీన్ని ఎందుకు దృష్టిలోకి తీసుకోలేదు? ఎందుకంటే ఈ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ అన్నీ ఈ గవర్నమెంట్కి, ఈ పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ చేస్తున్నాయి. అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడట్లేదు ఒక్క గవర్నమెంట్ కూడా, ఒక్క పొలిటికల్ పార్టీ కూడా మాట్లాడట్లేదు, ఒక లీడర్ కూడా ఎందుకు మాట్లాడట్లేదు? అది మనందరం ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ యువత ఇట్లా రోడ్లు ఎక్కడానికి కారణం ఏంది అసలు? ఎందుకు ఇలా రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేస్తున్నారో అని ఆలోచిస్తే ఇదే కదా. ఈ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, అనవసరంగా జనాల మీదకి వచ్చేసి ఇండ్లు కొట్టడము ఏంటిది? ఒకసారి ఆలోచించాలి ప్రతి ఒక్కరు. ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా కాకుండా, ఒక గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తులుగా కాకుండా, ప్రజల తరపున నించొని మాట్లాడే వ్యక్తులుగా ఈరోజు మనం అందరం ఉండాలి. ఈరోజు యువత అందుకే ఈరోజు సేవ్ మూసీ మూమెంట్ తరపు నుంచి ఇట్లా మీ అందరితో మాట్లాడడానికి కూడా, ప్రజల తరపున నించోడానికి కూడా ముందుకు వచ్చి మాట్లాడుతుంది. ఈరోజు వాటర్ ఈ అప్రాక్సిమేట్లీ 1 lakh hectares ఆఫ్ ల్యాండ్, అగ్రికల్చర్ భూమి, ఈరోజు దాన్ని కల్టివేట్ ఎట్లా అవుతుంది అని చూస్తే అగ్రికల్చర్ ల్యాండ్ ఈ మూసీ నుంచి పోయే వాటర్తోనే అగ్రికల్చర్ ల్యాండ్ను పంటలు పండిస్తూ ఉన్నారు. 1 lakh hectares ఆఫ్ ల్యాండ్, ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. 2,47,000 ఎకరాలు అగ్రికల్చర్ భూమి ఎట్లా సాగు చేస్తున్నారు, ఎట్లా పండుతుంది పంట అని చూస్తే ఈ మూసీ పొల్యూటెడ్ వాటర్లో ఎన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్నాయని చూస్తే జింక్, చాలా హార్మ్ఫుల్ కెమికల్స్. వీటి వల్ల ఉమెన్కి ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది, పిల్లలు బేబీస్ చాలా డిఫెక్టెడ్ చిల్డ్రన్గా పుడతారు, క్యాన్సర్ వస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ పనిచేయాలి. వీటన్నిటిని ఏం దృష్టిలోకి తీసుకోకుండా ఇండ్లు కొడతాము, కాంక్రిటైజ్ చేస్తాము అంటే ఎట్లా నడుస్తుంది? మన రీసెంట్గానే May 15th రోజు మన ఇరిగేషన్ మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తారు. ఇప్పటి నుంచి బోర్వెల్స్ తవ్వకండి అని చెప్పి 16 డిస్ట్రిక్ట్స్ని రెడ్ అలర్ట్ కింద ప్రకటించారు. ఇకపై నుంచి అక్కడ ఏ బోర్వెల్ తవ్వద్దు అని చెప్పి. ఎందుకు? గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఇంకిపోయినాయి, మొత్తం గ్రౌండ్ లెవెల్ వాటర్లే లేదు. ఎందుకు అని చూస్తే ఇదే ఈ పొల్యూషన్. కానీ ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్లో, ఎస్పెషల్లీ హైదరాబాద్లో బోర్వెల్స్ రేషియో చాలా ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక నదిని కాంక్రిటైజ్ చేస్తే వాటర్ భూమి లోపలికి ఎట్లా ఇంకుతాయి? భూమి లోపల బోర్ వాటర్ రేషియో ఎట్లా పెరుగుతుంది అని ఆలోచిస్తే దానికి సమాధానం చెప్పట్లేదు గవర్నమెంట్. ఇది ఒకసారి ఆలోచించాలి. ఈరోజు గవర్నమెంట్ ఈ కాంక్రిటైజ్ చేస్తే వాటర్ ఇంకిపోవు అంటే గ్రౌండ్ లెవెల్లో వాటర్ పెరగడానికి అవకాశం లేకపోతే ఎట్లా ఇంకిపోతుంది? ఫ్యూచర్ తరాలు మా జనరేషన్ వచ్చేసరికి, లేదంటే మీ పిల్లల జనరేషన్ వచ్చేసరికి వాటరే ఉండదు. దెర్ విల్ బి షార్టేజ్ ఆఫ్ వాటర్. బోర్వెల్స్లో వాటర్ ఉండదు, ఎక్కడ వాటర్ కనిపించదు. ఇక మళ్ళీ ట్యాంకర్లు రోడ్ ఎక్కాల్సి వస్తుంది. దీన్ని ఒకసారి ఆలోచించాలి మీరు. ప్రతి ఒక్క యువత దీని గురించి ఆలోచించి, దీని గురించి స్టాండ్ తీసుకొని మాట్లాడే స్టేజ్లో మీరు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.